హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. పరమాత్మ పరమానందభరితం. కర్మ వల్ల సమస్య వచ్చింది, దాన్ని పోవడానికి పరమాత్మని వేడుకుంటే చాలు. పరమాత్మ దాని యొక్క తీవ్రం తగ్గిస్తాడు, పరిష్కారం చూపిస్తాడు అని ఆలోచన వదిలేస్తాం. మనం దీన్ని వదిలిపెట్టి అడ్డదారుల వెంట పరిగెడుతుంటాం, ఇతరుల చేతి తప్పించుకోవాలని. తప్పేదేమీ లేదు, తప్పించుకునేది లేదు. వారు ఈ దీనికి సంబంధించిన పూజా ద్రవ్యాలు, ఆ ద్రవ్యాలు, ఈ ద్రవ్యాలు, ఏదో ద్రవ్యాలు అంతా ఒక 25,000 అయిపోయింది. అక్కడికి వాళ్ళు తిండికే లేనివాడు 25,000 ఏం తెచ్చి పెడతాడు? ఇంకా పాపం వాళ్ళని అడుక్కొని వీళ్ళని అడుక్కొని 25,000 ఏడ తెచ్చేది. ఉన్నతమైన వాళ్ళు నువ్వు దీనికి ఎంత ఒక 3-4 లక్షలు అవుతుంది, డబ్బు ఎక్కువ ఉండే వాళ్ళకి. ఏంది కర్మ పోవాలంటే? కర్మ పోవాలి అంటే నువ్వు ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంది. ఏం చేయాలి? గోదానాలు, భూదానాలు, బంగారు దానాలు. ఓ చిన్న కథ ఉంది తమాషగా. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామడి కథల్లో ఒక కథ ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు ఇదే మరి ఒక పెద్ద సమస్య వచ్చింది. వాళ్ళమ్మ ఆరోగ్యంతో చనిపోయినప్పుడు అక్కడ ఇది కేవలం ఎవరిని మనం ఉద్దేశించి చెప్పేది కాదు. తెనాలి రామకృష్ణ కథలో ఉన్నట్టు ఒక కథ. దీన్ని ఎవరిని విమర్శించటం లేదు. సత్యం మీద తెలుసుకోవాలి, అసత్యం మీద తెలుసుకోవాలి అందరూ కూడా. కష్టం రాని వాడు లేడెవడు ఉండడు, బాధలు రాని వాడు ఎవడు ఉండడు. ఎన్ని సమస్యలైనా వస్తుంటే ఇంత కర్మ ఫలితాలు అని మనం అనుకుంటున్నాం. కర్మ పునర్జన్మ సిద్ధాంతం. కర్మను అనుభవించాలన్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఏముంటాయి? ఏమి ఉండవు. పరిహారాలు ఏమి ఉండవు, దోష పరిహారాలు ఏమి ఉండవు. మన మనసే దోష పరిహారం. మనం ఏం గట్టిగా దోష పరిహారం అనుకుంటే అదే సుదోష పరిహారమే. అది మనకు స్ఫురించదు. స్ఫురించే వాళ్ళు ఉంటారు. ఇట్లా మరి అక్కడక్కడ ఏజెంట్లు అంటారు వీళ్ళని. పోయి అక్కడ పోయి కూర్చుంటే అవి లెక్కలేసి అంతా వేసేసి ఇప్పుడు దీనికి ఇంత. గౌతమ బుద్ధుడు ఇట్లాంటి వాటిల్ని ఆయన వ్యతిరేకించాడు పూర్వకాలం. అప్పట్లో వ్యతిరేకించడం వల్ల అతను మొదట అతన్ని అందరూ నాస్తికుడుగా అనేసి వెలివేశారు. ఆ తర్వాత అతను మన దైవాంశాలు చేర్చుకున్నాం. జ్ఞానవంతులు వచ్చి అశోకుడు వచ్చిన తర్వాత ఆయన బౌద్ధ సిద్ధాంతాలను నమ్మి, బౌద్ధుడు కూడా భగవంతుడి స్వరూపమైన భావించి ఆయన సిద్ధాంతాలను ఆచరించాడు. క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో. బుద్ధుడు ఎప్పుడు క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో జన్మించాడు అనమాట. ఇప్పుడు ఈ కథ ఏమిటంటే, శ్రీకృష్ణదేవరాయలని అందరూ వచ్చారు. అనేక మంది వచ్చి అందరినీ మీ యొక్క పాండిత్యాలంతా ప్రదర్శించి మా అమ్మకు మంచి సద్గతులు, మోక్షగతులు కావాలి, అలా వచ్చేదానికి ఏం కావాలో చెప్పు అన్నారు. ఇది కల్పితమో వాస్తవం మనకు తెలియదు, కానీ దీన్ని మాత్రం ఎవరు వ్యతిరేకంగా తీసుకోకూడదు. ఏదో తమాషగా ఉంటుంది. అంటే వెంటనే మహారాజా, మీ అమ్మ చనిపోయేటప్పుడు ఏం కోరుకుంది? మా అమ్మకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టము. మామిడి పండ్లు అని తెచ్చిచ్చాము, తింటా చనిపోయింది అన్నట్టు. అవునా? అయితే మీరు అందరికీ బంగారు మామిడి పండ్లు బహుమతులు ఇవ్వండి. బంగారు మామిడి పండ్లు బహుమతులు ఇవ్వండి. అప్పుడు మీ కర్మ, మీ అమ్మ తల్లి పుణ్యలోకాలకు పోతుంది, మీ కర్మ అంతా తొలగిపోతుంది, ఏ అపకారం జరగదు. ఇల్లు మూయాల్సిన పని లేదు, కోట మూయాల్సిన పని లేదు, ఏమి లేదు. మీరు కోట దాటి కోటలోనే ఉండొచ్చు. బంగారు మామిడి పండ్లు ఇస్తే కోట మూయాల్సిన పనిలే, ఇల్లు మూయాల్సిన పనిలే. ఏ దోషాలు. సరే, ఇది మనకు దాని గురించి పూర్తిగా తెలియకపోయినా ఇది లేని వాళ్ళకి పాప కష్టాలు కలిగించే పరిస్థితి. ఉన్నవాళ్ళంతా పెట్టుకుంటారు, అది పోయింది. ఇలా డబ్బు ఖర్చు పెట్టడమే కాంచానం, కర్మ విమోచనం. శ్రావణపతి గురువుగారు ఆ కథ పూర్తి చేయండి. ఓహోహో, నీ యొక్క తొందర నీది, సరే పూర్తి చేస్తానుండు అని చెప్పగానే అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. మామిడి పండ్లు వస్తాయి, బంగారు మామిడి పండ్లు ఎవరికి ఇవ్వాలి? కొంతమంది మంత్రులు నియమించారు. మహామంత్రి మరుసని మీరు ఎవరెవరికి దానాన్ని అర్హులో వాళ్ళని సేకరించండి. అందరూ ఎవరుంటారు? దానం సేకరించే వాళ్ళు ఎవరు? సామాన్య కర్మ చేయించేవాళ్ళే. కనుక ఈ కర్మ చేసే వాళ్ళందరినీ బంగారు మామిడి పండ్లు, ఎంతమంది అన్ని బంగారు పండ్లు తయారు చేసి పెట్టేశారు. సరే, ఇది తెనాలి రామకృష్ణుడు తెలిసింది. తెనాలి రామకృష్ణుడు ఏం చేశాడు? ఒరే రాజుగారిని ఈ విధంగా మోసం జరిగిపోతా ఉంది, ఇది అన్యాయము. తెనాలి రామకృష్ణుడు కూడా
ఒక మహామేధావి, పండితుడు, కవి, వికట కవి, సర్వం తెలిసినవాడు, మహాజ్ఞాని. ఈయన కొంత దూరం అలా ఎప్పుడైతే దానం తీసుకోబోతుంటారో ఆ దారిలో చివర ఒక చిన్న అంగడి పెట్టుకున్నాడు. ఆయన కూడా అంగడి పెట్టుకుని 2 కమ్మలు పొయ్యిలో పెట్టి కాలుస్తూ ఉన్నాడు. సరే, ఈ మామిడి పండు తీసుకున్న వాళ్ళందరూ ఆ దారిలో పోవాలి. అక్కడ ఒక 2 బట్టలు పెట్టాడు. ఏమి ఎందుకు అడ్డగిస్తున్నారంటే, మా తెనాలి రామకృష్ణ గారు చెప్తారు వినేసి వాళ్ళు వెళ్ళని అంటారు. ఏం రామకృష్ణ, ఏం చెప్పండి ఏమంటారు. మా అమ్మ చనిపోయేటప్పుడు వాతలోనే చనిపోయింది. నేను వాతలు పెట్టాలి. అది మీరు ఇప్పుడు బంగారు బాడబులతో వీటి వస్తున్నారు కాబట్టి మాకు కూడా కర్మ చేసి వాతలు తీసుకొని బొడ్డి అన్నారు. వెంటనే ఆ మొదట విన్నటువంటి ఆ వ్యక్తి ఆ మామిడికాయలు తెనాలిరామ మోహన్ కొట్టేసేసి కంటి కరవడం వెనక్కి తిరిగి పారిపోయాడు. ఇంక వెనక ఉండేవాళ్ళు చెప్పొచ్చు కదా, వరి మరి అక్కడ తెనాలిరామకృష్ణుడు ఉన్నాడు ఈ మాట చేస్తున్నాడని. నేను అనుభవించిన వాళ్ళు కూడా అనుభవించింది. మోతలన్నా పెట్టుకొని ఏదన్నా మోతలన్నా కలిసి భోగించుకొని మనకెందుకని మా వెళ్ళిపోయారు. ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ బంగారం మాడిపళ్ళని సేకరించి 4-5 గోతాలు నింపేశాడు తెనాలిరామకృష్ణుడు. అంతా ఇంత సైనికులు మోయించుకొని రాజుగారు తిరిగి వచ్చాడు. ఏమన్నా తెనాలిరామకృష్ణ అంటే, మా అమ్మ వాతలు కోరింది, పెట్టుకోమంటే ఎవరు పెట్టలేదు, ఈమె నా ముఖాన్ని కూడా వేసిపోయినారు, ఇది మీ ఖజానాలో వేసుకోండి అన్నారు. ఇట్లా కాశ్యానం కర్మ విమోచనం అనేది అది దైవాంశ సంభూతులకు మనం దాన్ని ఎలా గ్రహించాలో తెలియదు. కానీ కర్మలు తొలగడానికి కొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ విధంగా చేసుకుంటే పోతుంది దోషాలు అనేటువంటివి మన పురాతన చూస్తున్న ఆచారాలని అంటారు. మరి దానిలో ఎంత వాస్తవం ఉందో, ఎంత నిజం ఉందో, ఎంత సత్యం ఉందో మనకైతే తెలియదు. ఏడుకొండల వాడికి ఒక్కడికే తెలియాలి. గోవిందా గోవింద. మన దోషాలు మన పాపాలు పోవాలంటే గోయిందా అంటే పోతాయి. గోయిందా అంటే పోయే వాటిని మనం ఇందా అందరికి మూటలు చెల్లిస్తే ఏం ప్రయోజనం ఆలోచించాలి. నమో నారాయణ. కృష్ణం వందే జగద్గురు. అందుకని ఇలాంటి సమస్యలకి అన్నింటికి పరిష్కారం భగవద్గీతలు దొరుకుతాయి. భగవద్గీత చదివితే ఏ కాంచారం చెల్లించాల్సిన పని లేదు. కర్మ విమోచనం కోసం గీత వింటే చాలు అని పరమాత్మ అంటున్నాడు. గజేంద్ర మోక్షం వింటే చాలు అంటున్నాడు శ్రీ మహావిష్ణువు రాసిన వ్యాస మహర్షి, భాగవతం రాసినటువంటి వ్యాస భగవానులు వారు. అంటే వారి మాటల కంటే ఆప్తవాక్యాల కంటే ఇంకేముంది మిగిలింది? కర్మలు మనమే చేస్తాం, దానికి మనమే సృష్టించుకున్నాం, దాని పరిహారం కూడా మనమే ఎంచుకుంటున్నాం. ఎందుకు? నమో నారాయణ, నమో నారాయణ.